హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే హలీం తినడానికి వెళ్తున్నాం. దట్టు పిస్తా హౌస్ హలీం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా చోట్లే హలీం తిన్నాను, బట్ ఎక్కడ అంత మంచిగా అనిపించలేదు. అంటే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు పిస్తా హౌస్ హలీం అయితే చాలా బాగుంటుందని. సో పిస్తా హౌస్ హలీం తినడానికి వెళ్తున్నాం. అది ఓవర్ రేటెడా నిజంగానే బాగుందా అనేది నేను తిని చెప్తాను అనమాట. జెన్యూన్గా చెప్తాను. సో అక్కడికి వెళ్ళేలోపు కొన్ని నిజాలు చెప్తాను అనమాట. మనం బేసిక్గా ఒక ముస్లింని ఫ్రెండ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రంజాన్ టైంలో బ్రో పార్టీ అంటే హలీం కొంటారు. బక్రీద్ టైంలో బ్రో పార్టీ అంటే బిర్యానీ కొంటారు. నెక్స్ట్ చార్మినార్కి వెళ్తే మనం ఏమీ బేరం ఆడక్కల్లా, బికాజ్ మనకి హిందీ రాదు కదా, అంతా వాళ్ళే చూసుకుంటారు, మంచిగా బేరం ఆడతారు. సో మనకి ముస్లిం ఫ్రెండ్స్ పెళ్ళి ఉన్నా సరే మనం వెళ్ళి ఫుల్గా తినొచ్చు, మంచిగా భోజనాలు పెడతారు. సో ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అన్నట్టు ఖచ్చితంగా ఫ్రెండ్ చేసుకోండి. వచ్చేసాం ఫ్రెండ్స్ పిస్తా హౌస్ హలీం కోసం. ఇంకా చాలా క్రౌడ్ ఉంది. ఫస్ట్ అక్కడ మనీ పే చేసి టోకెన్ తీసుకుంటే ఇక్కడ మనకి హలీం ఇచ్చేస్తారనమాట. అందరు తీసుకుంటున్నారు, మనం ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా తీసుకోలేదు కాబట్టి. మందే ఫ్రెండ్స్ వచ్చేసింది ఫైనలీ. హలీం మన చేతికి వచ్చింది. ఫుల్ క్రౌడ్ ఉంది, కష్టపడి తీసుకున్నాము ఎలాగోలాగా. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండుకొని మంచి కలర్ఫుల్గా ఉంది చూడడానికి. తినేసాను ఫ్రెండ్స్, మొత్తం తిన్నాను. ఫైనల్గా ఓవరాల్గా ఏంటంటే పిస్తా హౌస్ హలీం నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇది ఓవర్ రేటెడే. నచ్చిన వాళ్ళు ఉంటే ఫీల్ అవ్వకండి, బట్ జెన్యూన్గా అయితే అంత ఏం కాదు ఇది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా హేషాలు. బై ఫ్రెండ్స్, టాటా.